ఇవాళ రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ ఫ్రై అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక పావు కేజీ క్యారెట్లు తీసుకుని పైన పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక కప్పు పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని గ్లాస్ వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయల కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచుకుని వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ముందే కూర పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలండి. పచ్చి కొబ్బరిని కొబ్బరి కూడా ఒకసారి ఇలా వేయించుకుని ముందే ఉడికించుకున్న క్యారెట్, పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చూసుకుని వేసుకోవాలి. ముందే పెసరపప్పు, క్యారెట్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకుని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్దండి. మూత పెట్టకుండానే 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. క్యారెట్ ఫ్రై ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.